పర్సన్ అవమానించక్కర్లా, ఒక పేరు ఎత్తక్కర్లా. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చాలా మంది యవ్వనస్తుల్ని లోకంలో నుంచి దేవునిలోనికి నడిపించేటట్లు ప్రయాసపడుతున్నారు. ఆరాధనలు, గొప్ప గొప్ప ఆరాధనలు పెడుతున్నారు. తమ్ముళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు, అన్నలు బాగా కష్టపడుతున్నారు, వెరీ గుడ్. కానీ మీరు ఒక పొరపాటు చేస్తున్నారు. చర్చెస్ ని పబ్బుల్లాగా కనబడేటట్లు లైటింగ్స్ పెడుతున్నారు. ఆ మినుకు అనేటువంటి, అర్థమవుతుందా నేను? అలాంటి ఎఫెక్ట్స్ పెట్టేసి మందిరానికి ఉన్నటువంటి సౌందర్యాన్ని పోగొడుతున్నారు. లైట్స్ అంటే ఇవి కాదురా నాయన, ఇవి ఉండాలి. అందుకే నేను ఇటు చూస్తున్నారు, ఈ పాస్టర్ వేసారేంటి? పబ్బుల్లో ఉండేలాంటి విధానాలు అవి పెట్టడం మంచిది కాదు అని ప్రేమగా చెప్పొచ్చు, మర్యాదగా చెప్పొచ్చు. వాళ్ళ పేరెత్తక్కర్లా, వాళ్ళ ఫోటో పెట్టక్కర్లా. ఒకవేళ వారు వినేటట్లు ఆత్మదేవుడు చేయలేడా? ఆయన మార్చలేడా? నిన్ను సత్యం చెప్పేటట్లు వాడుకున్న దేవుడు సత్యం వినేటట్లు వారిని తలవంచలేడా? కానీ నువ్వే ఆత్మదేవుని పని కూడా చేస్తావు. అందుకే ఆయన శైలించుకున్నాడు, నాకేం పని, అన్ని నువ్వే చేస్తున్నావు కదా నాన్న, చేసుకో అని. అక్కడే మనం అందరం విడిపోతున్నాం, గొడవలు అవుతున్నాయి. అందుకే క్రైస్తవ సమాజంలో సమాధానం లేదు. ఈ ఐడియాలజీని అర్థం చేసుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, రిఫర్మేషన్ దేవుడు చేస్తాడు. రెండు నువ్వే చేస్తూ కూర్చుంటే దేవుడు ఏం చేయాలి? కాబట్టి సాతాను పని చేస్తున్నాడు అక్కడ. దేవుడు పని చేయకపోతే ఎవరు పని చేస్తారు? తప్పదు కదా. దేవుడు పని చేయని చోట సాతాను ఖచ్చితంగా పనిచేస్తాడు. సత్యం సహనంతోనే చెప్పాలి, సత్యం ప్రేమతోనే చెప్పాలని బైబిల్ సెలవిస్తుంది. నీ దగ్గర ఉన్న సత్యం ఎదుటి వ్యక్తికి పంచు, ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న సత్యం నువ్వు తీసుకో. అలా అందరం అన్ని విషయాల్లో సరి చేసుకోగలుగుతాం. పేరు పెట్టక్కరలేదు, ఫోటో పెట్టి అవమానించక్కరలేదు. సబ్జెక్ట్ని టార్గెట్ చేస్తే చాలు. విని ఆలోచించి మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు, మార్చుకోకపోతే సిగ్గుపడతారు. రెండో విషయం, విని వాళ్ళు సరి చేసుకున్నారు అంటే వారి దగ్గర ఉన్నది కూడా మనం నేర్చుకుంటాం. మీకు విషయం తెలుసా? కొన్నిసార్లు మనం చెప్పే విధానాన్ని బట్టి మనలో సత్యం ఉన్నా సరే, కొంచెం తగ్గించండి, మనలో సత్యం ఉన్నా సరే వారు మన సత్యాన్ని ద్వేషిస్తారు. ఎందుకంటే నువ్వు ద్వేషంతో చెప్తున్నావు కాబట్టి, దూషణతో చెప్తున్నావు కాబట్టి. అసలు వీడికి భక్తే తెలియదు, వీడి చెప్పేది సత్యం ఎలా అవుతుంది?